శ్రీ వెంకటేశ్వర గోల్డ్ ఫైనాన్స్ తాకట్టులో ఉన్న బంగారాన్ని విడిపించి కొనబడును. సంప్రదించండి 8499070070. 13 ఏళ్లుగా అతనికి పెన్షన్ రావట్లా. అదేంటో ఎన్ని గవర్నమెంట్ ఆఫీసుల దగ్గర తిరిగినా ఎంతమంది దగ్గరికి వెళ్ళి పెన్షన్ రావట్లేదు అని చెప్పి ఆ వికలాంగుడు చెబుతున్నా కూడా ఎవరూ పట్టించుకోవట్లా. ఏంటి అంటే ఆ అబ్బాయికి కేవైసీ చేయడానికి తంబేసి ఎవరైనా సరే పెన్షన్ తీసుకునేటువంటి అవకాశం ఈ డిజిటల్ వచ్చిన తర్వాత అందరికీ తెలిసిందే, దాన్ని ఉపయోగించుకోవాల్సినటువంటి పరిస్థితి. అది ఇతను ఉపయోగించుకోలేకపోతున్నాడు. ఎందుకు అంటే తన 2 చేతులు కూడా పిడికలు ఇలా బిగుసుకుపోయి ఉంటాయి. అవి ఓపెన్ చేయటం, ఆ వేళ్లను బయటకు తీయటం కష్టమైపోతుంది, తంబేయటం కష్టమైపోతుంది. దాన్ని అంగీకరించినటువంటి అధికారులు అతనికి ఇవ్వటానికి నిరాకరిస్తూనే వచ్చారు. దాదాపు 13 సంవత్సరాల నుంచి ఈ ప్రభుత్వమా వీళ్ళ ఎవరి దగ్గరికి వెళ్ళినా కూడా అతనికి పనివల. కానీ పవన్ కళ్యాణ్ అనే వ్యక్తి, చెప్పానుగా, 77 సంవత్సరాల్లో ఏ నాయకుడు, ఏ ఎమ్మెల్యే, ఏ మంత్రి చేయలేనటువంటివి ఆయన కొన్ని వందల కార్యక్రమాలు ఆంధ్రప్రదేశ్లో చేస్తున్నటువంటి పరిస్థితి మనందరికీ తెలిసిందే. అలాంటి నాయకుడి దగ్గరికి మనం చాలాసార్లు మాట్లాడుకున్నాం. పవన్ కళ్యాణ్ గారి దగ్గరికి ఆ సమస్య చేరితే చాలు, అది ఆయన చెవిన పడ్డా, ఆయన కంటిన పడ్డా ఆ సమస్యకి ఇంకా అక్కడితో ఫుల్ స్టాప్ పడాల్సిందే. అది శాశ్వతంగా ఆ సమస్య క్లియర్ అవ్వాల్సిందే. మళ్ళీ జీవితంలో ఆ సమస్య ఇంకా మళ్ళీ రాకూడదు అనేటువంటి నిర్ణయాన్ని ఆయన తీసుకుంటారు. ఆ సమస్య పరిష్కారానికి ఆయన చొరవ చూపిస్తున్నటువంటి పరిస్థితి. అది ఎలాంటిదైనా సరే ఇప్పుడు కూడా ఈ అబ్బాయి విషయంలో కూడా అదే జరిగింది. ఏ ప్రభుత్వం దగ్గరికి వెళ్ళినా ఏది జరిగినా జరగనటువంటి ఆ అబ్బాయి కష్టాన్ని పవన్ కళ్యాణ్ గారి వరకు చేరింది. వెంటనే ఒక యూట్యూబర్ ఇచ్చినటువంటి ఆ సందేశం పవన్ కళ్యాణ్ గారి వరకు చేరటం, పవన్ కళ్యాణ్ గారే స్వయంగా అధికారులను ఆ యూట్యూబర్ దగ్గరికి వెళ్ళి తీసుకుని అతనితో పాటు ఆ ఇంటికి వెళ్ళి ఆ యూట్యూబర్తోని ఏ సమస్యనైతే బయటకు తీసుకొచ్చి చూపించారో ఆ యూట్యూబర్తోనే ఆ పెన్షన్ని ఆ అబ్బాయికి ఇప్పించేటువంటి అవకాశాన్ని పవన్ కళ్యాణ్ గారు క్రియేట్ చేశారు. ఆలోచించండి. చిత్తశుద్ధితో, నిజాయితీతో పనిచేసేటువంటి నాయకులు ఎలా ఉంటారో ఇప్పుడు పవన్ కళ్యాణ్ గారు చూస్తే అర్థమవుతుంది. మనం ఎక్కడో యుఎస్లోనో చైనాలోనో సోషల్ మీడియాలో పెడితే చాలు టక్కుమని అయిపోయిందంట అనేటువంటివి గతంలో మనం వినేవాళ్ళు. కానీ ఇప్పుడు ఆంధ్రప్రదేశ్లో పవన్ కళ్యాణ్ గారి రూపంలో మనం సోషల్ మీడియాలో ఒక ఫోటో కనిపించినా, ఒక వీడియో కనిపించినా వెంటనే ఆ సమస్యకి పరిష్కారం అవుతుందనేది మనం ఈ 2 సంవత్సరాల్లో కొన్ని వందలే, 1, 2 కాదు, కొన్ని వందల సమస్యలకు ఆయన పరిష్కారం చూపినటువంటి పరిస్థితి. ఈరోజు ఆ అబ్బాయి హెల్త్ సిచ్యువేషన్ చూస్తేనే మనకు అర్థమవుతుంది. ఆ అబ్బాయి చాలా ఇబ్బందుల్లో ఉన్నాడు. మానసికంగా, శారీరకంగా అతనికి ఏమీ సహకరించట్లేదు. ఆ అబ్బాయిని చూసుకోవడం కోసం ఆ కుటుంబం కూడా వేరే ఏమీ వ్యాపకం పెట్టుకునేటువంటి పరిస్థితి లేదు. కంటికి రెప్పలాగా ఆ బాబుని చూసుకోవాల్సినటువంటి పరిస్థితే ఉంది. అలాంటిది ఈ పెన్షనే ఆ కుటుంబం మొత్తానికి, అతనికే ఆధారం కాదు, ఆ కుటుంబానికే ఆధారం అయిపోయింది. అలాంటిది ఈ సమస్య ఏ అధికారికి చెప్పినా అర్థం చేసుకోలేకపోయారు. కానీ పవన్ కళ్యాణ్ గారు జస్ట్ ఒక యూట్యూబర్ ఒక వీడియో పెడితే ఆయన చూసి ఆ సమస్యను ఆయన అర్థం చేసుకోవటమే కాదు, త్వరితగతిన గంటల వ్యవధిలోనే ఆ సమస్యకు పరిష్కారం చూపించినటువంటి పరిస్థితి కనిపించింది. సో ఏదేమైనా పవన్ కళ్యాణ్ గారు చెప్తున్నాగా, ఆంధ్రప్రదేశ్లో సమస్య ఏదైనా సరే దానికి పరిష్కారం మాత్రం పవన్ కళ్యాణ్ గారే చూపిస్తున్నారు.